అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇన్సూరెన్స్ చేసుకోలేదు. रावले बाबा बातें बोले तो अच्छे बातें नहीं सुनते हैं। ओ हीरो అందరికీ ఇక్కడ సోఫీనగర్ ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా, ఎవరికైనా ఇల్లు ఇచ్చేటప్పుడు ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ ఇంకేదైనా ఐడెంటిటీ ప్రూఫ్ కానీ అదేమైంది ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి మన దగ్గర ఉంటున్నాడు కొన్ని రోజుల నుంచి అని అంటే పోలీసుకు సమాచారం ఇవ్వాలి. ఈ ఏరియాలో కొత్త వ్యక్తులు వచ్చి తిరుగుతూ ఉన్నారు అని చెప్పి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే మనకి ఎక్కడెక్కడో బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ ఏరియాలో ఉంటూ ఇక్కడనే దొంగతనాలు చేయడం, అఫెన్సులు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ ఎప్పుడు కూడా మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉండాలి. అదేవిధంగా ఎవరైనా పాత దొంగలు కానీ ఇంకోరన్నా కానీ సస్పిషియస్గా మూవ్మెంట్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా మాకు తెలియజేయాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ సైబర్ క్రైమ్స్ ఈ ఫోన్లలో కూడా మనకి ఓటీపీలు చెప్పమని, లేదంటే ఆన్లైన్ యాప్స్, లోన్ తీసుకోవడం కానీ చాలా మంది వస్తూ ఉంటారు. లోన్ యాప్స్ డబ్బులు తీసుకున్నాం మమ్మల్ని వేధిస్తున్నారు. లోన్ యాప్స్లలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు తీసుకోవాలి. కాబట్టి ఎవరు కూడా మీ ఫోన్లు చేసి ఓటీపీలు చెప్పమన్నా ఇంకేదన్నా చెప్పమన్నా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు చెప్పడం కానీ, అదేవిధంగా మీ యొక్క ఆధార్ పర్టికులర్స్ కానీ బ్యాంక్ పర్టికులర్స్ కానీ ఏవి చెప్పచ్చు. ఓకే, మనకు వచ్చి ఏదైనా పోలీస్ ప్రొఫైల్ పిక్ పెట్టుకొని +92 నుంచి సిరీస్ నుంచి వాట్సాప్ కాల్స్ వస్తాయి. మీ మీద కేసు అయింది, లేదంటే మీ అబ్బాయి పలానా దగ్గర కేసులో ఇరుక్కున్నాడు, డబ్బులు పంపియండి అని చెప్పి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి కాల్స్ ని నమ్మొద్దు. ఆ ఫోటో పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు పోలీసులు కాదు. కాబట్టి మీరంతా వెరిఫై చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి కాల్స్ ని నమ్మొద్దు, డబ్బులు కూడా పంపించద్దు. అట్లాంటి కాల్స్ ఏమన్నా వస్తే ఇమీడియట్ గా 1930కి ఫోన్ చేయాలి. ఇప్పుడు 100 డయల్ ఎట్లనో మనకు 1930 కూడా అట్లనే ఏమైనా సైబర్ క్రైమ్లు కానీ, లేదంటే ఫోన్లో కూడా భయపెట్టడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఇమీడియట్ గా 1930కి కాల్ చేయాలి. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.